శ్రీ సాయి సచ్చరితం 46వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమును అతని కంటే ముందే వెళ్ళుటని చెప్పెదము. బాబా 2 మేఘల పూర్వజన్మ వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందము. తొలి పలుకులు: ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి ఎందుంచుకునుట మిగులు పావనం. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనం కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతం నీ రూపం మగోచరమైనప్పటికీ భక్తులు నీ యందు నమ్మకం ఉంచినచో వారు నీ సమాధి చెందక ముందే చేసిన లీలను అనుభవించెదరు. నీవు కంటికి కనబడని చిత్రమైన దారంతో నీ భక్తుల దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారి దయగల తల్లి వలె కౌగలించుకొనెదవు. నీవెక్కడున్నను నీ భక్తులకు తెలియదు. కావున నీ చతురతతో తీగలతో లాగుటచే వారిని వెనుక నుండి నిలబడి తోడ్పడుచున్నావని తొట్టతొడుకు గ్రహించెదను. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబమైన భక్తులను రక్షించెదవు. అంతరంగికమును అదృశ్యమగు ఆట ఎంతయో ఆడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్లు కనిపించదవు. నీవే పనులన్నీ నెరవేర్చినప్పటికీ ఏమీ చేయని వారి వలె నటించదవు. నీ జీవితం ఎవరు తెలియజేయగలరు? కాబట్టి మేము పాదముల నుండి విముక్తి పొందుటకు ఎట్లు శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములుగా సమర్పించి నీ నామమునే జపించవలను. నీ భక్తుల కోరికలు నీవు నెరవేర్చదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారు నీవు బ్రహ్మానందం నిచ్చెదవు. నీ మధురమగు నామం జపించుటచే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించను. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వామోహం, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువనే అనగా ఆత్మనే అనుసంధానం చేసెదము. ఇది ఏ గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒక గుర్తు మన మనసు నిశ్చలం, శాంతి మునుగుట. ఈ శరణాగతి గొప్ప ధనం, భక్తి, జ్ఞానములు విశిష్టమైనది. ఎందుకనం శాంతి, అభిమాన రాహిత్యం, కీర్తి, తదుపరి మోక్షం ఒకటి వెనకాల ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవలు అతని చెంతనే ఉండి ఇంటి వద్ద నుండి దూరదేశము గాని వాని వెంబడించుచుండెను. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమును నుండెను. ఈ దిగువన దీనికి ఉదాహరణము. గయా యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ళ తర్వాత కాకాసాహెబ్ తమ పెద్ద కుమారుడు బాబా ఉపనయనం నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబ్ చందోద్కర్ తమ పెద్ద కుమారుని వివాహం గ్వాలియర్ చెయ్య నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందోద్కర్ ఇద్దరును షిరిడీ వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములను ఆహ్వానించిరి. శ్యామను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెడెను. తామే స్వయంగా రావలసిన దానిని బలవంతం పెట్టగా బాబా వారికి శ్యామను తీసుకుని పోవలసిందని, కాశీ ప్రయాగ యాత్రలు మునిగేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైలో కలుసుకునేదనని చెప్పాను. ఈ మాటలు గుర్తుంచుకొనవలను. ఏలన అని అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించను. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూర్, గ్వాలియర్ పోవలసి నిశ్చయించను. అచ్చటి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవాలని అనుకున్నాను. అబ్బా పోతే అని అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనముకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్కు శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తం కానుకనిచ్చాను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోద్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చటి జటారు మేనేజరు శ్రీరామ మందిరం ఆహ్వానించి మర్యాద చేశాను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి.
అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమనే గయ పండ వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు, అతడు ప్లేగు గలదా అని శ్యామను ప్రశ్నించాను. లేదని పండ జవాబునిచ్చాను. మీరే స్వయంగా వచ్చి చూచుకొనుడను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండ ఇంట్లో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండ ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అతడి గల బాబా యొక్క అందమైన పెద్ద పటమును అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగచేశాను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీన్ని చూచి శ్యామ మైమర్చెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియేసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదనని బాబా పలుకును జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నిండా నీరు గ్రమ్మెను. శరీరం గగుర్పొడ్చెను. గొంతు ఆర్చుకుపోయెను. అతడు వెక్కి వెక్కి ఏడ్వసాగెను. ఆ పట్టణంలో పేగు జార్జం కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పండా అనుకొనెను. పండాను బాబా పటం యొక్క నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులో పూర్ణ తాంబేల్లోని గలరని, వారు గైకపోయే యాత్రికులను మంచి చెడ్డలు చూచెదరని, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 ఏండ్ల క్రిందటం చేసిన తనియు చెప్పాను. షిరిడిలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటం చూచి దాన్ని నిమ్మని కోరి తిని బాబా ఎట్లు ఆనుజ్ఞ పొంది శ్యామ దానిని తమకిచ్చేదనని చెప్పాను. వారిరువురు ప్రేమానురాగంగా అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండ చక్కని రాజలాంఛనములతోటి స్వాగతం ఇచ్చాను. పండ ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగుపై కూర్చుండపెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములైన. బాబాకు తన భక్తులు యందు ప్రేమ అతని అమితమని తెలియచున్నది. ఇది ఏ గాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో నొకరిగా భావించుడు వారు. ఈ దిగు కథ దీనిని వెల్లడించెను. 2 మేకల కథ. ఒకనాడు దయ్యం బాబా లెండి తోటల నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకలు మీద బాబా దృష్టి పడెను. బాబా వాడిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలు కొనిన బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయాడని వారు అనుకొనిరి. ఎందుచేతనంగా ఒక్క మేకను 2 గాని 3 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలను 8 రూపాయలకు హెచ్చు కాదనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరుకొనను. శ్యామ తాచకపోతే బాబాను సమాధానంగా వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండాట చేత నేను ధనం విలువ చెయ్యరాదు అనిరి. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమనిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చి వేసి వాని పూర్వవృత్తాంతం ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ చాచా, మీరు బేరంలో నేను మోసపోతేనని అనుకుంటున్నారు. అట్లు కాదు. వారి కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రులుగా నుండివారు. వారి ఒక తల్లి బిడ్డలు. మొదట వానికి నొకరిపై నొకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులయ్యిరి. పెద్దవాడు సోమరిగాను, చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనమును సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నదాన్ని చంపి వాని ద్రవ్యం అపహరించి నించెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరు కలహించిరి. అన్నదమ్ముని చంపుటకు పెక్కు పన్నాగము పన్నెను. కానీ నిష్ప్రయోజనమయ్యెను. ఇద్దరు బద్ధవైరు అయిరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికాను. ఇద్దరు స్థలమును చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోచుండగా వారి ఆనవాళ్ళు పట్టి తిని వారి పూర్వవృత్తాంతం జ్ఞప్తికి తెచ్చుకుంటుని. వారి యందు కనికరించి వారి తిండి పెట్టి కొంత విశ్రాంతిని కలుగచేసి ఓదార్చవలనని
చేయాలనుకుంటేని అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరం మీరు ఇష్టపడకుండాటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూచుడు. శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయం సంపూర్ణం.